సో హాయ్ హలో అందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు బ్రదర్ ఇప్పుడే పంట పొలాలకి సంబంధించిన డబ్బులొచ్చాయి. సో ఈ క్రాప్ లోన్‌లకి సంబంధించి రెన్యువల్ చేసుకోమంటారా? రుణమాఫీ అయ్యే అవకాశం ఉందా? అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్‌లో చేస్తున్నారు. అలాగే ఈ రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఇక్కడ గ్రహించాల్సింది ఏంది అంటే మీకు నేను ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సో సంబంధిత అధికారుల వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఇస్తున్న సమాచారం కావచ్చు, వాటిని ఆధారంగానే మీకు సమాచారం ఇస్తున్నాను. కాబట్టి నేను చెప్పే విధానాన్నిపై విశ్లేషణ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఒక స్పష్టత రావడం మీ బాధ్యతగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సో ఈ వీడియోలో మీకు నేను వివరించబోయే కొన్ని అంశాలు ఏంటి అంటే ఈ కొత్త మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే 2,00,000 రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ తేదీ ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క మొత్తానికి క్రాప్ లోన్లు అనేవి ఎప్పుడు మాఫీ కాబోతున్నాయి అనే సమాచారాన్ని వివరించబోతున్నాను. కాబట్టి మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మీకు రుణమాఫీ డబ్బులు వచ్చాయా రాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రస్తుత అప్డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో తాజాగా కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రుణమాఫీ అనేది ఒకే దఫలో చేయబోతున్నాం, అది 2,00,000 అని చెప్పేసి తాజాగా మనం కొన్ని స్టేట్మెంట్స్ చూసాం. ఈ స్టేట్మెంట్లు వస్తున్నాయి కరెక్టే, కానీ ఇప్పుడు రెన్యువల్ చేసుకునే డేట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి అసలు రెన్యువల్ ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, చేసుకోవాలా వద్దా, రుణమాఫీ అవుతుందా కాదా అనేది మొదటి చాలామంది ప్రశ్నగా ఉన్నది. సో దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన వైఖరి మొత్తం కూడా రైతులపైనే ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ కేవలం రాజకీయాల వల్ల ఈ యొక్క నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, లేకపోతే ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేదంటే సో ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచనలో ఉన్నదా అనేది అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైతే 6 గ్యారంటీలకి సంబంధించి మాట్లాడుతుందో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం వద్దకి తెప్పించుకున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాథమికంగా కొన్ని లెక్కలకి కొంత అంచనాకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో మొదటిది ఏంటంటే 28,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ క్రాప్ లోన్లకి అవసరం అవుతాయనేది నివేదిక ఇచ్చింది. అలాగే డిసెంబర్ 7వ తారీఖు 2023 అవతల ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఇంకా బ్యాంకులకు కట్టాల్సినవి ఉన్నాయో వాటికి సంబంధించిన నివేదికే ఈ 28,000 కోట్లు అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ 2,00,000 రుణమాఫీకి సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ని నియమించి ఆ కార్పొరేషన్ ద్వారానే రుణాలు బ్యాంకులకు చెల్లించి రైతులకి క్లియరెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది అని చెప్పేసి కూడా గతంలో మనకి కొన్ని అప్డేట్ చూసుకున్నాం. కాబట్టి కసరత్తు చేస్తుంది అనేదైతే వాస్తవమైనప్పటికీ ఈ క్రాప్ లోన్ల మాఫీ ఆగస్టు 15న ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం నిజమైన సో ఇది ఆగస్టులోనే ఇంప్లిమెంట్ అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాల్సిన వైఖరి అయితే అవుపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన జీతభత్యాలే కాస్త గందరగోళంగా జరుగుతున్నట్లుగా గతంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు పదే పదే చెప్తుంటే మనకు అర్థమైంది. కాబట్టి ఒకేసారి 28,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుండి తీసుకొచ్చి ఈ రుణాలని మాఫీ చేస్తుంది అనేది ఆలోచన చేయాల్సింది ఇంకా తప్పదు. అలాగే ఖరీఫ్ సీజన్లో దాదాపుగా ఇప్పుడు కౌలు రైతులకి కూడా రైతు బంధు అని చెప్పేసి తాజాగా చెప్పుకొచ్చారు. అలాగే రైతు భరోసా కింద కూడా 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ నుండి ఇవ్వబోతుంది అని చెప్పి, అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా దాదాపుగా 10,000 రూపాయలకి సంబంధించి 40,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని, నిన్న మొన్న కూడా దాదాపుగా 2 నుండి 3,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందనేది కూడా కాస్త సమాచారం ఉంది. కాబట్టి ఇన్ని డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి తీసుకొచ్చి చేయగలదా అనేది మాత్రం కాస్త క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఆ రెన్యువల్కి సంబంధించిన ప్రక్రియను ముగించుకోవాలా లేదంటే కొనసాగించుకోవాలనేది ఆలోచన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పేసి గతంలో చెప్పిన అంశాలు మనం చూసుకున్నాం. ఈరోజు కూడా నమస్తే తెలంగాణ అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా వీటికి సంబంధించి పంట నష్టపరిహారానికి సంబంధించి కొత్త నివేదికలు తెప్పించుకున్నామనేది కూడా వార్తలు అయితే ఉన్నాయి. సో ఇవి రుణమాఫీకి సంబంధించి క్రాప్ లోన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నా అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ తోటి మిత్రులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.